అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 28. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని మే 28 తారీఖున జరుపుకుంటారు. నేపాల్కు చెందిన టీన్జింగ్ నర్జీ మరియు న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీల జ్ఞాపకార్థం ఎవరెస్ట్ని ఈ రోజున జరుపుకుంటారు. ఎందుకంటే 1953 సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిసి మొదటిసారిగా ఎవరెస్ట్ ఎక్కి ఈ ఘనతను సాధించారు. మొట్టమొదటి ఎవరెస్ట్ ఎక్కిన ఇద్దరు వ్యక్తులు వీరే కాబట్టి వీళ్ళకు జ్ఞాపకార్థం ఎవరెస్ట్ దినోత్సవాన్ని మే 28న జరుపుకుంటారు. ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 849 మీటర్లు. అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 29. అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం మే 28న జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ 2024 థీమ్ మొబిలైజేషన్ ఇన్ క్రిటికల్ టైమ్స్ ఆఫ్ ది థ్రెడ్స్ అండ్ ఆపర్చునిటీస్. అంటే మహిళల యొక్క హక్కులపై మరియు వాదనలపై అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. లాటిన్ అమెరికన్ మరియు కరేబియన్ హ్యూమన్ హెల్త్ నెట్వర్క్ ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది. థీమ్ మొబిలైజేషన్ ఇన్ క్రిటికల్ టైమ్స్ ఆఫ్ ది థ్రెడ్స్ అండ్ ఆపర్చునిటీస్. ప్రపంచ తాబేలు దినోత్సవం. ప్రపంచ తాబేలు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 23. మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవం జరుపుకుంటారు. దానికి ఉన్న ప్రత్యేకత జీవన శైలి, అది జీవించే విధానం, జీవన శైలి మరియు ఆవాసాలను గురించి అవగాహన కోసం ఈ తాబేలు రోజుని ప్రత్యేకంగా జరుపుకుంటారు మే 23న. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఫుట్బాల్ ఆట దినోత్సవం మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం జరుపుకుంటారు. 1924 మే 25 ప్యారిస్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మే 25ని ఫుట్బాల్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి గల కారణం మే 25, 2024కి ఫుట్బాల్ ఆట 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ పారిస్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ రోజు నుంచి. అందుకు గాను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ రోజుని ప్రకటించింది. మే 25 ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఏ రోజున ముర్కర్ దినోత్సవంగా జరుపుతుంది? ఐక్యరాజ్య సమితి మే 24న ముర్కర్ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ జరుపుతుంది. ముర్కర్ అనేది పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక జంతువు. ఈ ముర్కర్ జంతువులు స్క్రూ కొమ్ముల మేక అని కూడా పిలువబడతాయి. దాని కొమ్ములు ఇలా స్క్రూలాగా తిప్పబడి మొలవడం జరుగుతుంది కాబట్టి దానిని స్క్రూ కొమ్ముల మేక అని పిలువబడుతుంది. ఇది పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా నివసిస్తుంది. ఈ రోజుని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్య సమితి యొక్క మే 24ని జరుపుతుంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 29. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవం మే 29 నాడు జరపబడుతుంది. 2024 సంవత్సరపు థీమ్ ఫిట్ ఫర్ ది ఫ్యూచర్, బిల్డింగ్ బెటర్ టుగెదర్. ఫ్యూచర్ కోసం మనం ఫిట్గా ఉండాలి.
మనం బెటర్గా కలిసి పనిచేయాలి. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆకలి దినోత్సవాన్ని హంగర్ డే మే 28. మే 28 నాడు ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 2024 థీమ్ అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం. ఎప్పుడైతే తల్లులు అభివృద్ధి చెందుతారో అప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అని దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? పొగాకు రహిత దినోత్సవాన్ని మే 31. మే 31న పొగాకు రహిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రోజును ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరపు థీమ్ పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. అంటే పొగాకు నుంచి పిల్లలను రక్షించడం, పిల్లలకు పొగాకుని అలవాటు పరచకుండా చర్యలు తీసుకోబడడం. అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 2024 థీమ్ హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. బంగాళదుంప యొక్క జీవ వైవిధ్యం ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత మరియు పోషకాహారలోపంలో పని ఎలా పరిష్కరించగలదో ఇది తెలుపుతుంది. మనకి బంగాళదుంప అన్ని కూరగాయల కంటే కూడా పాడవకుండా ఉంటుంది కాబట్టి బంగాళదుంపలో ఉన్న పోషకాలు గుర్తింపుకు గాను ఈ అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని మే 30 తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 16. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ 2024 మే 16న జరుపుకుంటారు. ఇది విభేదాలను పరిష్కరించడానికి మరియు సహకారాన్ని పెంపొందించే సాధనంగా సంభాషణ మరియు పరస్పర అవగాహనను పెంచుతుంది. డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ మే 16. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంని 2024ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 18. మే 18 మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. మ్యూజియంలో పోషిస్తున్న అమూల్యమైన పాత్ర గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 18న మ్యూజియం దినోత్సవం జరుపుకుంటారు. 2024 సంవత్సరపు థీమ్ మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మ్యూజియంలు చదువుకోవడానికి మరియు రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ థీమ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2023లో వేరే ఉంటుంది, 2025లో మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో బుద్ధ పౌర్ణిమని ఏ రోజున జరుపుకుంటారు? బుద్ధ పౌర్ణిమ జవాబు మే 24. మే 24ని బుద్ధ పౌర్ణిమగా జరుపుకుంటారు. బుద్ధ జయంతి లేదా వెసక్ అని పిలువబడే బుద్ధ పౌర్ణిమ. బుద్ధ జయంతి అని పిలుస్తారు, వెసక్ అని పిలుస్తారు, బుద్ధ పౌర్ణిమ అని పిలుస్తారు. మే 24న జరుపుకుంటారు. కారణం ఏంటి అంటే గౌతమ బుద్ధుని యొక్క జననం, ఆయన జ్ఞానోదయం మరియు ఆయన మరణం గురించి తెలియజేస్తుంది ఈ బుద్ధ పౌర్ణిమ. వరల్డ్
టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 17. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే మే 17న జరుపుకుంటారు. 2024 సంవత్సరం థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. జాతీయ సాంకేతిక దినోత్సవం అంటే టెక్నాలజీ డే ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 11. జాతీయ టెక్నాలజీ డేని మే 11న జరుపుకుంటారు. ఆవిష్కరణలు ఇంజనీర్లు శాస్త్రవేత్తల యొక్క కృషిని గుర్తించడానికి ఈ రోజుని జరుపుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో 1998 పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినందుకు గాను అవి సక్సెస్ అయినందుకు గాను ఈ రోజుని టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నాము. పోఖ్రాన్ అణు పరీక్ష భారీ విజయం తర్వాత భారతదేశం 6వ అణుశక్తిని కలిగి ఉన్న దేశంగా అవతరించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 22 అనగా బయోడైవర్సిటీ డే. థీమ్ 2024 థీమ్ బి పోర్ట్ ఆఫ్ ది ప్లాన్. బి పోర్ట్ ఆఫ్ ది ప్లాన్. జీవ వైవిధ్యం అంటే మారుతున్న తరానికి ప్లాన్ చేసుకోవాలి మనం. మే 22న జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటారు. వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ 2024ని ఏ రోజున జరుపుకుంటారు? మే 21. డే ఫర్ కల్చర్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ప్రపంచ సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం. కల్చరల్ డే దినోత్సవాన్ని మే 21 తారీఖున జరుపుకుంటారు. ఈ రోజుని యునెస్కో ద్వారా నియమించబడింది. భారతదేశం ఏ రోజున ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21. మే 21 రోజున ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కారణం శ్రీలంకలో ఉన్న ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ మన భారత ప్రధాని రాజీవ్ గాంధీని బాంబుతో ఆత్మాహుతి దాడితో చేసి హత్య చేసినందుకు గాను అప్పటి నుండి ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని భారత ప్రభుత్వం జరుపుకుంటుంది. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని 2024 ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 20. మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తేనెటీగల పెంపకంలో అగ్రగామి అయిన ఆస్టాన్ జాన్సా జన్మదినమైన మే 20ని తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆస్టాన్ జాన్సా తేనెటీగల పెంపకంలో అగ్రగామి. ఆమెకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 థీమ్ తేనెటీగ యువతతో నిమగ్నమైంది. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మైండ్ యాక్షన్లో మైండ్ అవేర్నెస్ మరియు అసిస్టెంట్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మైండ్ అంటే మైండ్స్లో జరిగే వివిధ కార్యకలాపాల గురించి
అవేర్నెస్ అండ్ అసిస్టెంట్ అంటే అవగాహన. మే 4వ తారీఖున ఈ రోజును జరుపుకోవడం జరుగుతుంది. మైండ్ యాక్షన్, మైండ్ అవేర్నెస్ అండ్ అసిస్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ మైన్స్ మరియు పేలుడు యుద్ధ అవశేషాలు ఎదురవుతున్న ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మైన్ యాక్షన్లో జరిగే ప్రమాదాలను నివారించడానికి ఈ రోజుని జరుపుకుంటాం. ప్రత్యేకంగా ఈరోజు దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది థీమ్ 2024 సంవత్సరానికి థీమ్ ప్రాణాలను రక్షించడం మరియు శాంతిని నిర్మించడం. ప్రాణాలను రక్షించడం, శాంతిని నిర్మించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. దినోత్సవాలు గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఈ విషయం మీ అందరికీ తెలిసే. మే 1వ తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మే డే లేదా కార్మిక దినోత్సవం లేదా వర్కర్స్ డే అని వివిధ భాషల్లో పిలవడం జరుగుతుంది. మే డేని మే 1వ తారీఖున జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 7. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మే 7. మీకు తెలిసిన విషయమే. ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల మే నెలలో వచ్చే మొదటి మంగళవారాన్ని ఆస్తమా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ 2024 సంవత్సరానికి గాను థీమ్ ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అంటే ఆస్తమా గురించి విద్యలో వివరించడం అన్నారు. ప్రపంచ ట్యూనా దినోత్సవం 2024ను ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 2. ట్యూనా అంటే చేపలకు సంబంధించిన అంశం. ట్యూనా చేపలు పెంపకం, సంరక్షణ మరియు నిర్వహణను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ ఈ రోజును ప్రారంభించింది. ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ కానీ, యునెస్కో కానీ ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ క్వశ్చన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. డే కింద ఓన్లీ డే మాత్రమే ఇస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ చేసేలాగా ఇవ్వట్లేదు. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మహారాణా ప్రతాప్ జయంతిని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు మే 9. మీకు అందరికీ తెలిసిన విషయమే. మహారాణా ప్రతాప్ రాజస్థాన్లోని మేవారు అనే రాజ్యానికి రాజు. మహారాణా ప్రతాప్ ఉదయ్ సింగ్ 2కి జన్మించడం జరిగింది. మహారాణా ప్రతాప్ వాళ్ళ తండ్రి ఉదయ్ సింగ్ 2. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 8. తలసేమియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మే 8వ తారీఖు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం జన్యుపరమైన రుగ్మత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం. తలసేమియా అనేది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావం చేస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావం చేస్తుంది మరియు జన్యుపరమైన రుగ్మత మరియు ఎర్ర రక్త కొరత మరియు రక్తహీనతకు దారితీస్తుంది. సో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం కోసం మే 8వ తారీఖు నాడు అవగాహన ఒప్పందం అంటే తలసేమియా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము.